ఇప్పటి వరకు మనం ఫ్యామిలీస్కి ఇట్లా ఆఫీస్ పర్పస్లకే చూసాం కదా, ఇట్లా స్టూడెంట్స్ పరంగా కానీ ట్రాన్స్పోర్ట్ పరంగా ఫుడ్కి అట్లా ట్రాన్స్పోర్ట్ చేసే వెహికల్స్ అట్లా మన దగ్గర ఏమైనా అవైలబుల్ ఉన్నాయన్నా ప్రెసెంట్? అలా అంటే మనం కొన్ని వెహికల్స్ చూడొచ్చు. ఇప్పుడు ఫుడ్ పెట్టుకునే వాళ్ళు బయట ట్రాన్స్పోర్టేషన్, లేదంటే స్కూల్ పిల్లలు ట్రాన్స్పోర్ట్ చేయడానికి అలా కదా, అలా ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఎల్లో బోర్డు దొరకవు, కానీ వైట్ బోర్డులోనే ఓన్ వెహికల్స్లోనే ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఉంటాయి. మనం లోకల్లో తిరగడానికి అలా బడ్జెట్లోనే ఉంటాయి. అలాంటి వెహికల్ చూపిస్తారు సరే. అలాంటి వెహికల్ మనం చూసుకున్నట్లయితే దీన్ని చూడొచ్చు సార్. ఇది వచ్చేసి ఓమిని. ఇది ఓమిని మారుతి ఓమిని 8 సీటర్ వస్తుంది. యాక్చువల్ స్కూల్ పిల్లలకి ఎక్కువ యూస్ చేస్తూ ఉంటారు, మీకు ఐడియా ఉన్నట్టు. చూడండి, చిన్న వెహికల్ ఎక్కడైనా పార్కింగ్ సెట్ అయిపోద్ది, చిన్న చిన్న గొంతులు వెళ్ళినా దిగడానికి కూడా స్లైడ్ డోరింగ్ వస్తుంది దీనికి. ఇది వచ్చేసి ఓన్లీ 24,000 తిరిగింది, 2017 మోడల్, 24,000 తిరిగింది. ఇది బడ్జెట్ వచ్చేసి ఒక 330 ఆ బడ్జెట్లో ఉంటుంది సార్. బండి తక్కువ డ్రివెన్. ఇంకోటి టైర్స్ చూసుకున్నట్లయితే 4 న్యూ టైర్స్ రీసెంట్గా నేయించాడు. డ్రివెన్ తక్కువైనా 24. యాక్చువల్లీ ఈ కంపెనీ నుంచి వచ్చిన టైర్స్ 40-50 వేల వరకు వస్తాయి, కానీ ఇంత తక్కువ తిరిగినా కూడా ఎందుకు మార్చారంటే కొన్ని తిరగకపోయినా కూడా టైర్స్ హార్డ్ అవుతాయి. హార్డ్ అయినప్పుడు ఇంకా అది ఓబ్లింగ్ వస్తుంటుంది కాబట్టి. సిఎన్జీ ఏమి ఉండదండి, డైరెక్ట్ పెట్రోల్ వర్షన్. 18 మైలేజ్ వస్తుంది. ఫ్రంట్ ఇద్దరు ఉంటారు, డ్రైవర్ అండ్ కో డ్రైవర్. సీటింగ్ చూసుకున్నట్లయితే బ్యాక్ చూసుకోండి, 8 మెంబర్స్, ఆపోజిట్ డైరెక్షన్ ఉంటుంది. 8 మెంబర్స్, అదే పిల్లలు అయితే 10 మెంబర్స్ వరకు కూడా ఉంటారు. ప్లస్ దీనికి మీద లగేజ్ క్యారియర్ వేసుకున్నా కూడా స్కూల్కి వాటికి ఇది ఈ షేప్ ఉంటుంది కాబట్టి లగేజ్ క్యారియర్ వేసుకున్నా కూడా మంచిగా ఉంటుంది మీకు బైక్లో. ఇలాంటి వెహికల్స్ ఇది కూడా కాకుండా ఇంకొక వెహికల్ కూడా ఉంది మన దగ్గర. అది కూడా 17 మోడల్, కలర్ బ్లూ కలర్. ఇది సిల్వర్ కలర్ కమర్షియల్ అనుకున్న వాళ్ళకి ఏంటంటే ఇంకేం బ్లూ కలర్ కూడా ఉంది మన దగ్గర అవైలబిలిటీ ఉంది. ఇలాంటివి కూడా దొరుకుతాయి మన దగ్గర. మల్టీ సెగ్మెంట్స్ అండి, అన్ని కార్స్ అవైలబిలిటీ ఉంటాయి మీకు. ఏ సెగ్మెంట్లో నాకు 2 లక్షల కారు కావాలి ఉంటుంది, 20 లక్షల కారు కావాలి ఉంటుంది, లెస్ డ్రివెన్ కార్స్ ఉంటాయి, 100% షోరూమ్ ట్రాక్ వెహికల్స్ కూడా ఉంటాయి మన దగ్గర అన్ని. అంటే మీరు అడిగినట్టు ఇంత ముందు ఒక సిల్వర్ కలర్, బ్లూ కలర్లో అడిగారు. వీటిలో వైట్, సిల్వర్, బ్లూ వస్తాయి. వైట్ అనేది ఎక్కువ అంబులెన్సెస్లో అలాంటి వాటిలో వాడతారు. సిల్వర్ ఈ ఏంటంటే బ్లూ కలర్స్ ఫ్యామిలీ వెహికల్స్గా వాడతారు అనమాట. ఇది కూడా సేమ్ 17 మోడల్ అండి. అది కొంచెం 24,000 తిరిగింది, 61 తిరిగింది. పెట్రోల్ ఇంజిన్స్ 4 lakhs వరకు తిరుగుతాయి, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఇది కూడా 61 జెన్యున్ తిరిగింది. ఇది బిఎస్ఎన్ఎల్ వాళ్ళ డిఈ సంబంధించి ఒక డిఈ వాళ్ళు ఏంటంటే వాళ్ళు అక్కడ అవసరం ఉంటుంది కదా వాళ్ళకి, ట్రాన్స్పోర్ట్ లాగా వాడుతున్నారు అది. తర్వాత ఏంటంటే ఇప్పుడు ఆ వర్క్స్ లేవన్నట్టుగా మళ్ళీ ఇచ్చేయాలి, ఫ్యామిలీ కార్ ఒకటి తీసుకోవాలనే ఉద్దేశంతో మన దగ్గర పెట్టాడు ఆయన. ఇది అండర్ 3 lakhs బడ్జెట్ ఉంటుందండి. ఇది 17 మోడల్. ఆయన ఎక్స్పెక్టేషన్ 355 ఉంది, కానీ 3 lakhs లోపల బడ్జెట్లో వచ్చేస్తుంది. ఓమిని 8 సీటర్. ఇది కూడా బ్లూ కలర్లో ఉంది, ఎంత మంచిగా ఉందో. మైలేజ్ పరంగా చూసుకోవాలి ఎంత ఉంటుంది? 18 వస్తుంది. చిన్న ఇంజన్ అవి 18 మైలేజ్ వస్తాయి ఈజీగా. సో ఇక 1 more వెహికల్ ఫ్యామిలీ వెహికల్స్ మీరు బిల్డ్ క్వాలిటీ బాగుండాలని అడిగారు కదా, బిల్డ్ క్వాలిటీ బాగుండాలి, రేట్ తక్కువ రావాలి. మారుతి స్విఫ్ట్ అలాంటి తీసుకున్నాం అనుకోండి, కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటాయి, నాకు బడ్జెట్ తక్కువ ఉండాలి, టాప్ ఎండ్ వర్షన్ కావాలనుకుంటే ఇలాంటి వెహికల్స్ చూస్ చేసుకోవచ్చు వెహికల్స్. ఇది ఫోర్డ్ ఫిగో అండి. ఫిగోలో టాప్ ఎండ్ వర్షన్, డీజిల్లో టాప్ ఎండ్. డీజిల్ కాబట్టి మైలేజ్ కూడా బాగా వస్తుంది. ప్లస్ టాప్ ఎండ్ అంటే ఎయిర్ బ్యాగ్స్, ఏబిఎస్, అలాయ్ వీల్స్ అన్నీ ఉంచేస్తాయి. ఇది వచ్చేసి 2013 మోడల్ డీజిల్, 77,000 తిరిగింది. ఇది 350 ఆ బడ్జెట్లో వస్తుందండి. ఇది 350 నెగోషియబుల్లో ఉంది. ఇంకా కూడా మనం ఏదైనా నెగోషియేట్ చేయొచ్చు వచ్చా కూడా. సో తక్కువ బడ్జెట్లో రావాలి మనకు, ప్లస్ డీజిల్ కావాలి, మోడల్ కూడా ఉండాలనుకున్న వాళ్ళు ఇటువంటి వెహికల్స్ చూడొచ్చు. బిల్డ్ క్వాలిటీ బాగుంటాయి. అందరూ మారుతి వెహికల్స్ ఉంటాయి వెహికల్స్ అనుకుంటారు, కానీ ఇట్లాంటి ఫోర్డ్ వెహికల్స్ కూడా కొంచెం బిల్డ్ క్వాలిటీ బాగుంటాయి, సేఫ్టీ ఉంటుంది, ప్లస్ మెయింటెనెన్స్ కూడా ఏమి ఉండదండి. నార్మల్ ఏ డీజిల్ ఇంజిన్కి ఎంత ఖర్చు అవుతుందో అదే మెయింటెనెన్స్ ఉంటుంది దీనికి కూడా. ఎయిర్ బ్యాగ్స్, డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. ఇందులో టాప్ ఎండ్ వర్షన్, బ్లూ కలర్, లోపల గ్రే కలర్ సీటింగ్, ఎంత నీట్గా ఉంది వెహికల్, సింగిల్ స్క్రాచెస్ లేకుండా. ఈవెన్ న్యూ వెహికల్ ఎలా ఉందో అలాగే అంత నీట్గా మెయింటైన్ చేశారు. షైనింగ్ ఉంది బాగా. ఇది మెటాలిక్ కలర్స్ వస్తాయి కాబట్టి షైనింగ్ ఉంటుంది బాగా. సో వన్స్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ ప్రొసీజర్ ఏంటంటే మనకు వెహికల్ నచ్చింది అడ్వాన్స్ పే చేసుకుంటే 1 week వరకు కూడా టైం ఇస్తాం సార్. ఓకే, మనం ఇమీడియట్లీ అప్పటికప్పుడు తీసుకెళ్ళిపోవాలి వెహికల్. అంటే ఎవరు రెడీ టు క్యాష్ తీసుకురారు. కొందరు సెకండ్ హ్యాండ్ కార్స్లో వస్తుంటారు క్యాష్ తీసుకో 2-3 lakhsలో కొనాలని, కొందరు 50% క్యాష్లో వస్తారు సెకండ్ హ్యాండ్లో, 50% బ్యాంక్ ఫైనాన్స్కి వెళ్ళాలి, లేదా వచ్చాము బండి చూసాము నచ్చింది మరి ఆపుకోవాలి ఎలా చేయాలనుకుంటే జస్ట్ అడ్వాన్స్ పే చేసుకోండి. దాని ఒక వెహికల్ కాస్ట్ మీద 5% అడ్వాన్స్ 20,000-30,000 పే చేస్తే మీకు 1 week to 10 days వరకు కూడా మీ వెహికల్ సపరేట్గా ఇలా ఈ లైన్ అంతా రిజర్వ్డ్ వెహికల్స్ ఉంటాయి. దాని మీద రిజర్వ్డ్ స్టిక్కర్ వేసి ఈ లైన్ అంతా రిజర్వ్డ్ వెహికల్స్ పెట్టేస్తాము. ఆ రిజర్వ్డ్ వెహికల్స్ మీరు బుక్ చేసుకున్న కండిషన్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా ఉంటుంది. ఎందుకంటే చుట్టూ మనకు 24 కెమెరాస్ ఉంటాయి, చిన్న స్క్రాచ్ కూడా పడదు, దాని మీద ఏమి ఉండదు అనమాట. ఈ 1 week లోపల మీరు ఎప్పుడు ఏ రోజు మంచి రోజు ఉందా, ఫైనాన్స్ కావాలన్నా వచ్చి ఎప్పుడైనా తీసుకెళ్ళవచ్చు. కస్టమర్స్కి మీరు ఎలాంటి మోటివేట్ చేసి ధైర్యం చెప్తారన్న వెహికల్స్? ఎందుకంటే మనం తీసుకున్నప్పుడు జాగ్రత్త తీసుకున్నాం కాబట్టి టెన్షన్ లేకుండా అమ్ముతాం వెహికల్స్. మేము 100 vehicles per month అమ్మినా కూడా జాగ్రత్తగా మన రిమార్క్ రాదు. సెకండ్ హ్యాండ్ మార్కెట్ ఇది. సెకండ్ హ్యాండ్స్లో అంటే ఈ మూవబుల్ అసెట్ తిరిగే బండి అది, దాంట్లో ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తాయా రావని మనం ముందుగా గెస్ట్ చేయలేం, కానీ మేజర్ ఏదైతే అన్నీ చెక్ చేసుకుంటాం కాబట్టి ధైర్యంగా అమ్ముతాం వెహికల్స్. అందరూ ప్రైస్ కూడా రీజనబుల్. మన దగ్గర పర్చేసిన కస్టమర్లే రెఫరెన్స్ ద్వారానే మనకి వస్తూ ఉంటాయి. వన్స్ ఒక దగ్గర మన దగ్గర పర్చేజ్ చేస్తే వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ నుంచే వస్తారు. ఎందుకంటే మనం ఇచ్చే సర్వీస్ అలా ఉంటుంది, వెహికల్ కండిషన్ అలా ఉంటుంది, ప్రైస్ కూడా 100%. సర్టిఫైడ్ వెహికల్స్ 100%. మనం సర్టిఫై చేయండి ఏ వెహికల్ అమ్ము.
మనం ఇచ్చే సర్వీస్ అలాగే ఉంటుంది, మనం వాళ్ళు రెఫరెన్స్ చేసిన కస్టమర్కి కూడా ప్రైస్ కూడా అలాగే ఉంటుంది. మార్కెట్లో ఎక్కడ దొరికినా అదే తక్కువకి దొరికింది, మనకు మంచి బండి దొరికింది, ఆ ఫీలింగ్తోనే వెళ్తారు మన ఐ కార్స్ నుంచి. ఇక్కడ చూసుకున్నట్లయితే సార్ ఇది ఇంకొక వన్ మోర్ వెహికల్ ఇది వచ్చింది చూడండి, స్విఫ్ట్ వెహికల్ బాగా ఫాస్ట్ మూమెంట్ వెహికల్ కదా, చిన్న బండిగా ఉండాలి, స్విఫ్ట్ ఉండాలి. ఇదేంటంటే 2012 మోడల్ అండి. ఓకే, సన్లైట్ కాపర్ కలర్లో ఉంది చూడండి. కాకపోతే దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే తిరిగింది తక్కువ, 24,000 తిరిగింది. రీడింగ్ ట్యాంపరింగ్ అది ఏం కాదు, డ్రివెన్ తక్కువ అంతే. 2012 మోడల్, రెగ్యులర్గా 3.5 lakhs ఆ బడ్జెట్లో ఉంటుంది, 3 to 3.5 lakhs మార్కెట్లో ఉంటుంది. ఇదేంటంటే 4 lakhs వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు కస్టమర్. అదంతా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసిన బండ్లు కూడా ఉండవని నేను ఫస్ట్ మీకు చెప్పాను, కానీ కొన్ని వెహికల్స్ క్వాలిటీ ఉన్నప్పుడు ₹1 పెట్టాల్సి వస్తుంది. బండి ఇదే వెహికల్ 1,00,000 తిరిగింది అనుకోండి, అదే 3.5 కొనడం కంటే 24,000 డ్రివెన్, కంప్లీట్ షోరూమ్ ట్రక్. అందువల్ల లేదండి, అప్పట్లో VXIలో లేవు. ఓకే, స్విఫ్ట్ VXIలో ఎయిర్ బ్యాగ్స్ లేవు, కానీ ఇప్పుడుతో పోల్చుకుంటే బిల్డ్ క్వాలిటీ కొంచెం మంచిగా ఉండే అప్పట్లో. ఇది VXI వర్షన్, మిడిల్ వర్షన్, 24,000 జెన్యున్ దొరికింది. 4 lakhs కస్టమర్ ఎక్స్పెక్టేషన్ ఉంది. 350 నుంచి 4 lakhs మధ్యలో ఏదైనా నెగోషియేట్ చేసి తీసుకోవచ్చు. బండితో పాటు వ్యాగనర్ కూడా అడుగుతున్నారు చాలా మంది. వ్యాగనర్స్ కూడా దొరుకుతాయండి మనకు. వ్యాగనర్ మీకు 2 lakhs లోపల బడ్జెట్లో కూడా దొరుకుతాయి, మోడల్ని బట్టి. చూద్దామన్న మన దగ్గర చూపిస్తాను. డస్టర్ గురించి కూడా ఒకసారి తెలుసుకున్నాను, నాకు చెప్పా కదా, డస్టర్ గురించి అడుగుతాను. ఇది 2014 మోడల్ డీజిల్ అండి, RXL టాప్ ఎండ్ వర్షన్ వస్తుంది. ఇది బ్రౌన్ కలర్లో ఉంది. వెహికల్ కూడా చూడండి ఎంత నీట్ కండిషన్లో ఉందో. అంటే SUV కావాలి, డీజిల్ వెహికల్ కావాలి. డస్టర్ కూడా మంచి ఫాస్ట్ మూమెంట్ అండి. ఇది 13.5 lakhs 14 lakhs వరకు ఉండే ఇంత ముందు అది ఆన్ రోడ్. ఇప్పుడు మనకు వస్తాలకి ఇది ఏంటంటే RXL వర్షను, ABS, ఎయిర్ బ్యాగ్స్, డ్యూల్ అలై వీల్స్ అన్నీ ఉంటాయి. ప్లస్ ఈ వెహికల్కి ఏంటంటే స్పెషల్ కస్టమర్ 1 year ఇంజన్ గేర్ బాక్స్ వారంటీ కూడా చేయించుకోండి కస్టమర్. సో ఇప్పటి నుంచి 1 year వరకు ఇంజన్ కానీ గేర్ బాక్స్ కానీ ఏ ప్రాబ్లం అయినా కూడా వారంటీ కూడా ఉంటుంది ఈ వెహికల్కి. ఇట్లా మనం సెకండ్ హ్యాండ్ వెహికల్ ఏ బండికైనా కూడా మనం చేయించుకోవచ్చు. ఇంకా కొన్ని కంపెనీస్ ఇస్తాయి, మన డీలర్ తరపు నుంచి మనం కూడా సజెస్ట్ చేస్తాం. మనం ఇంకో వెహికల్ చూసుకున్నట్లయితే ఈ వెహికల్ చూడండి సార్, ఇదైతే చాలా నీట్ కండిషన్లో ఉంది. నేను చెప్పడానికి కాదు, ఒకసారి మీరు వీడియోలో చూడండి. ఓన్లీ 34,000 డ్రివెన్, 2016 VXI వర్షన్. ఇది డిజైర్ పెట్రోల్ వర్షను, 34,000 తిరిగింది. జెన్యున్ షోరూమ్ ట్రాక్ ఉంది, 4 న్యూ టైర్స్ ఉన్నాయండి. ఇంటీరియర్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేశాడు. చిన్న స్క్రాచ్ కూడా, సిల్వర్ కలర్ ఎంత నీట్ కండిషన్లో చూడండి సార్. ఈవెన్ న్యూ వెహికల్ ఏంటా అంత నీట్ కండిషన్ వాడాడు. సింగిల్ ఓనర్ వెహికల్ ఇది, సింగిల్ స్క్రాచ్ లేకుండా ఉంటుంది చూడండి. డిజైర్ ఓన్లీ 34,000 డ్రివెన్ ఇది. సో వన్ మోర్ వెహికల్ చూసుకున్నట్లయితే ఇదైతే నీకు బడ్జెట్ చెప్పలేదు కదా, యాక్చువల్ డస్టర్ కూడా మీకు ఇందాక బడ్జెట్ చెప్పలేదండి. డస్టర్ వెహికల్ వచ్చేసి 470 నెగోషియబుల్ ప్రైస్లో ఉంది, 4,70,000 అలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు కస్టమర్. అది మనకు 420 నుంచి 470 లోపల ప్రైస్లో వస్తుంది. ఇది వన్ మోర్ వెహికల్, ఇది మీకు డిజైర్ అయితే ఇందాక ప్రైస్ చెప్పలేదు కదా. ఈ వెహికల్ అయితే డిజైర్ VXI, ఇది 550 ఆ బడ్జెట్లో ఉంటుంది సార్. ఇది 5,50,000 ఆ బడ్జెట్లో ఉంటుంది. 16 మోడల్ పెట్రోల్ వర్షన్, 34,000 తిరిగింది. జెన్యున్ షోరూమ్ ట్రాక్ ఉంది. ఈ వన్ మోర్ వెహికల్ I20 ఎలైట్ షేప్లో తీసుకున్నట్లయితే ఇది చూడండి వెహికల్ I20 ఎలైట్ షేప్ అంటారు. అది ఈ షేప్ కొంచెం ఫాస్ట్ మూమెంట్ కూడా వెహికల్ ఇది. ఇది మీకు మోడల్ వచ్చేసి 2017 మోడల్ డీజిల్ స్పోర్ట్స్ వర్షన్. మీకు మైలేజ్ కూడా బాగా వస్తుంది వెహికల్. ఇది మీకు 75,000 తిరిగింది. ఇది 650 ఆ బడ్జెట్లో ఉంటుంది సార్. అది ఇవన్నీ నెగోషియబుల్ ప్రైస్, నేను చెప్పేటివన్నీ కూడా. ప్రైస్ అనేది మీరు ఒకసారి విజిట్ చేసి టెస్ట్ డ్రైవ్ చేసాక డైరెక్ట్ కస్టమర్ టు కస్టమర్ మాట్లాడిస్తాం జరుగుతుంది సార్ మీకు. అదే కాకుండా మనకు 7 సీటర్ పెద్ద బండి కావాలి, కొంచెం తక్కువ బడ్జెట్లో కావాలి, ఒక 4-5 లక్షల లోపలే నాకు 7 సీటర్ ఇన్నోవా కూడా కావాలనుకున్న వాళ్ళకి కూడా మనకు మోడల్ దగ్గర దొరుకుతాయి సార్. ఇప్పుడే వచ్చింది మన దగ్గర వెహికల్, చూడండి ఒకసారి చూపించండి. ఆ వెహికల్ నీట్ కండిషన్లో ఉంది, 7 సీటర్ అండి. ఇది 8 సీటింగ్ కూర్చోవచ్చు. ఇంటీరియర్ చూడండి ఎంత నీట్గా ఉందో. బడ్జెట్ కూడా తక్కువ బడ్జెట్లో వచ్చేస్తుంది మీకు. ఇది పెద్ద ఫ్యామిలీ ఉంది, నాకేమో 5 lakhs లోపలే పెద్ద కారు కావాలి నాకు అనుకున్న వాళ్ళకి ఈ వెహికల్ బాగా సూటబుల్ ఉంటుంది. చూడండి 8 సీటర్, మిడిల్లో 3 members పెద్దవాళ్ళు కూర్చోవచ్చు, బ్యాక్ సైడ్ 3 members పిల్లలు కూర్చోవచ్చు, ఆల్మోస్ట్ 10 members కూర్చోవచ్చు. అండ్ బూట్ స్పేస్ కూడా బాగుంటుంది. 525 కస్టమర్ ఎక్స్పెక్టేషన్ ఉంది సార్. ఇది మనం నెగోషియేట్ చేస్తే కూడా 450 నుంచి 5 లోపల బడ్జెట్లో ఇచ్చేస్తాడు. ఫైనాన్స్ కూడా వస్తుంది దీనికి. ఇది యాక్చువల్ 2007 మోడల్, వ్యాలిడిటీ రీసెంట్గా చేయించారు. 5 years వరకు వ్యాలిడిటీ కూడా ఉంది. మనం ఇంకా వ్యాలిడిటీ చేయించుకోవాల్సిన అవసరం లేదు. నీట్ కండిషన్ చూడండి, చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నా కూడా అంతా నీట్గా పెయింటింగ్ చేయించుకున్నాడు బండి. 100% నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఇది. పెద్ద వెహికల్ కావాలి నాకు, పెద్ద ఫ్యామిలీ ఉంది కానీ తక్కువ బడ్జెట్లో కావాలనుకున్న వాళ్ళు బాగా సెట్ అవుతుంది బండి. మైలేజ్ పరంగా చూసుకుంటాను, మైలేజ్ ఇన్నోవా 12-13 వస్తుందండి. ఓకే, ఇన్నోవాలో G వర్షన్ 8 సీటర్ అనమాట ఇది బండి. వన్ మోర్ వెహికల్ చూసుకున్నట్లయితే మనము హోండా సిటీ వెహికల్ అండి. నాకు పెట్రోల్ వెహికల్, సెడాన్ కావాలి, లగ్జరీస్గా ఉండాలి వెహికల్, ఫ్యామిలీకి అనుకున్న వాళ్ళు ఇట్లాంటి వెహికల్ చూస్ చేసుకోవచ్చు. హోండా సిటీ పెట్రోల్ మెయింటెనెన్స్ కూడా పెద్ద ఉండదు. ఈ వెహికల్ చూసుకున్నట్టు 2011 మోడల్, 78,000 డ్రివెన్ తిరిగింది. ఇది 78,000 తిరిగింది. ఇది
4,30,000 కస్టమర్ ఎక్స్పెక్టేషన్ సార్. అండర్ 4 lakhs బడ్జెట్లో కూడా వస్తుంది ఇది. వెహికల్ కూడా చూడండి సార్, గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఉంది ఇది. గ్రే కలర్ మిక్సింగ్లో ఎంత నీట్గా ఉంది చూడండి వెహికల్. హోండా సిటీ 4 lakhs లోపల నాకు పెద్ద వెహికల్ కావాలి, సెడాన్ వెహికల్ కావాలి, ఫ్యామిలీకి మంచిగా ఉండాలి, అఫిషియల్గా ఉండాలి, ప్లస్ మెయింటెనెన్స్ ఏమి ఉండద్దు అనుకున్న వాళ్ళకి ఏంటంటే ఇట్లాంటి పెట్రోల్ వెహికల్ సజెస్ట్ చేయొచ్చు. లేదు నేను కొంచెం బడ్జెట్ ఎక్కువ పెట్టుకోగలను, నాకు ఆటోమేటిక్ వెహికల్ కావాలి, సిటీలో ఇలా సెడాన్ వెహికల్ కావాలనుకున్న వాళ్ళకి ఈ వెహికల్ చూడండి సార్. 3665 నెంబర్ కూడా మంచిగా ఉంది బండికి, వైట్ కలర్లో హోండా సిటీ. సిటీ విఎక్స్ టాప్ అండ్ వర్షన్ ఇది. యాక్చువల్లీ డాక్టర్ డ్రివెన్ వెహికల్ అండి ఇది. 2014 మోడల్ విఎక్స్ టాప్ అండ్ విత్ సన్ రూఫ్ వెహికల్. ఇది కస్టమర్ ఎక్స్పెక్టేషన్ 6 lakhs అలా ఉంది. సన్ రూఫ్ అంతే వస్తుంది, టాప్ అండ్ వర్షన్ వచ్చేస్తుంది సార్. వైట్ కలర్లో ఎంత నీట్ కండిషన్లో చూడండి. ఇది బడ్జెట్ వచ్చేది మనకు 550 నుంచి 6 lakhs బడ్జెట్ వరకు మనం ట్రై చేయొచ్చు ఈ వెహికల్ని. వెహికల్ చూసినా కూడా చూడు ఎంత నీట్ కండిషన్లో ఉందో. మన ఏ వెహికల్ అయినా కూడా 100% మా పారామీటర్స్ పర్ఫెక్ట్గా ఉంటేనే ఇక్కడ మన యాడ్లో ఉండడం జరుగుతుంది. డైలీ ఇక్కడ వాకింగ్స్ కూడా 100 మంది విజిట్ చేస్తారు సార్. డైలీ 10 cars డెలివరీ అవుతాయి. ఈ రోజున్న వెహికల్ రేపు ఉంటుంది అని గ్యారంటీ కూడా ఉండదు. మనకు ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే ఫోన్ చేయండి, ఒకసారి మన ఐకార్ని విజిట్ చేయండి. వన్ మోర్ వెహికల్ పెట్రోల్ చూపిస్తున్న డీజిల్ వెహికల్ ఏదైనా కావాలనుకుంటే వెర్నా ఫ్లూడిక్ డీజిల్ వర్షన్ సార్. తక్కువ బడ్జెట్లో ఉంటుంది ఇది కూడా. డీజిల్ వేరియంట్ అయినా కూడా 2012 మోడల్ 67,000 దిగింది. 485 నెగోషియబుల్ ప్రైస్ ఉంది ఇది. సో మనకు 430, 450 ఆ బడ్జెట్లో వస్తుంది బండి. ఈ వెర్నా ఫ్లూడిక్ వెహికల్ చూసారు కదా సార్, ఇది డీజిల్ వర్షన్. ఇది మైలేజ్ కూడా మీకు 18 to 20 వరకు మైలేజ్ వస్తుంది. డీజిల్ వర్షన్ సెడాన్ మోడల్ వెర్నా ఫ్లూడిక్. బడ్జెట్ కూడా తక్కువ బడ్జెట్లో ఉంది ఈ వెహికల్ అయితే. కస్టమర్ ఎక్స్పెక్టేషన్ 485 అలా ఉంది. 430 నుంచి 450 ఆ బడ్జెట్లో వస్తుంది వెహికల్. చూసారు కదా, ఇది ఒక వెహికల్ డీజిల్ వెహికల్. వెర్నా వెహికల్ మీకు హుండా వెహికల్లో సెడాన్ మోడల్లో కొంచెం ప్రీమియం ఉండేది, కొంచెం తక్కువ బడ్జెట్లో కావాలి, ప్లస్ ఏంటంటే నీట్ కండిషన్లో కావాలనుకున్న వాళ్ళకి ఇలాంటి వెహికల్ చూడొచ్చు. అందులో పెట్రోల్ వర్షన్, టాప్ అండ్ వర్షన్ ఇది. 6 air bags వస్తుందండి ఇది. వెర్నా ఫ్లూడిక్ ఎస్ఎక్స్ వర్షన్ 2015 మోడల్. 86,000 జెన్యున్ షోరూమ్ ట్రాక్ తిరిగింది. 6 lakhs కస్టమర్ ఎక్స్పెక్టేషన్ ఉందండి. స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. 6 air bags వచ్చేస్తుంది కంప్లీట్గా ఫుల్లీ లోడెడ్. ఇది హై అండ్ వర్షన్ వస్తుంది సార్. అది సెకండ్ వెహికల్. వన్ మోర్ వెహికల్ తీసుకున్నట్లయితే ఇప్పుడు డిజైర్ బాగా డిమాండ్ ఉన్నాయి. అందులో ఇది వచ్చేసి 2020 మోడల్ డిజైర్ పెట్రోల్ విఎక్స్ఐ వర్షన్. ఇది న్యూ వెహికల్ ఆల్మోస్ట్ 10 lakhs బడ్జెట్ వరకు ఉంటుంది. ఇది మనకు ఒక 7 lakhs ఆ బడ్జెట్ వరకు ఇస్తాడు కస్టమర్. ఇది వెహికల్ విఎక్స్ఐ వర్షన్ అండి. నీట్గా ఉంది బండి చూడండి. స్విఫ్ట్ డిజైర్ విఎక్స్ఐ వర్షన్ సార్. ఇది 2020 మోడల్. 7 lakhs ఆ బడ్జెట్ ఉంది. స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది ప్రైస్. ఇది ఇక వన్ మోర్ వెహికల్ చూసుకున్నట్లయితే సార్, ఇది Volkswagen వెంటో. బిల్డ్ క్వాలిటీలో టాప్ ఉంటుంది, సేఫ్టీ ఉంటుంది, మైలేజ్ బాగా వస్తుంది. అందులో టాప్ అండ్ వర్షన్ కూడా ఇది 2015 మోడల్. ఇది 620, 630 ఆ బడ్జెట్ వరకు ఇస్తాడు సార్ వెహికల్. ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఉంది. ఎంత నీట్ కండిషన్లో ఉందో చూడండి. బిల్డ్ క్వాలిటీలో కానీ వెంటో డీజిల్ వర్షన్ బాగా డిమాండ్ ఉన్న వెహికల్. ఇది 2227 నెంబర్ కూడా ఫ్యాన్సీ నెంబర్ ఉంది దీనికి. సేమ్ మళ్ళీ హోండా సిటీలు కావాలి కొంచెం తక్కువ బడ్జెట్లో, మనకు 3 lakhs లోపల కూడా నాకు సిటీ వెహికల్ కావాలి, అన్ని ఆల్టోలు ఇలా కాకుండా అనుకున్న వాళ్ళు ఈ వెహికల్ చూడొచ్చు సార్. ఇది ఎంత నీట్ కండిషన్లో చూడండి. మెరూన్ కలర్లో ఉంటుంది బండి కూడా. కలర్ కూడా నీట్గా ఉంది. దాని తగ్గట్టు ఇంటీరియర్ కూడా నీట్గా బీజ్ కలర్లో వేయించుకోవడం జరిగింది. ఇది మొత్తం వెహికల్ అంతా ఒక్కసారి చూడండి సార్ ఎంత నీట్గా ఉందో. ఇది వచ్చి కస్టమర్ ఎక్స్పెక్టేషన్ 360 అలా ఉంది. 3 lakhs బడ్జెట్ వరకు మనం ట్రై చేయొచ్చు సార్. ఇది పెట్రోల్ వేరియంట్ ఎస్ వర్షన్ వస్తుంది. మన దగ్గర చూసిన ప్రతి వెహికల్ కూడా 100% జెన్యున్ ఉంటేనే లోపల మన యాడ్లో ఉంటుంది సార్. ఇక వన్ మోర్ వెహికల్ చూసుకున్నట్లయితే హోండా సిటీలో డీజిల్ వెహికల్ కావాలి అనుకున్న వాళ్ళకి, యాక్చువల్ పెట్రోల్ ఎక్కువ చూపిస్తున్నారు, డీజిల్ మైలేజ్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళకి ఇది 2014 మోడల్ సార్. 6,85,000 నెగోషియబుల్ ప్రైస్లో ఉంది. ఇది 620, 630 ఆ బడ్జెట్లో మనకు వస్తుంది సార్ బండి. డీజిల్ వెహికల్. ఇది బ్రౌన్ కలర్, గోల్డెన్ బ్రౌన్ కలర్, ప్యూర్ లెదర్ సీటింగ్ అంతా కూడా ఉంది. లెస్ డ్రివెన్ వెహికల్ కావాలి, కొంచెం ఎక్కువ ప్రైస్ ఎక్కువైనా పర్లేదు, బండి నీట్ కండిషన్లో ఉండాలి, బండి కండిషన్లో ఉండాలి అనేసి అనుకున్న వాళ్ళకి ఇటు విత్ సన్ రూఫ్ 2016 మోడల్ ఓన్లీ 39,000 డ్రివెన్ హోండా సిటీ పెట్రోల్ వర్షన్ అండి. ఇది విఎక్స్ఐ విత్ ఆటోమేటిక్ వర్షన్ అనమాట. విత్ సన్ రూఫ్ ఎవ్రీథింగ్ ఉంటుంది, ఆటోమేటిక్ వర్షన్ అనమాట. అది విఎక్స్ వర్షన్ అనేది టాప్ అండ్ వర్షన్ వస్తుంది. మేము 6 lakhs లోపల బడ్జెట్లో చూసాం. ఇది వచ్చేసి 8 lakhs ఆ బడ్జెట్ ఉంటుందండి వెహికల్. ఇది విఎక్స్ఐ ఏఎంటీ. దీని తర్వాత ఇంకొక వన్ మోర్ వెహికల్ చూసుకున్నట్లయితే సేమ్ హోండా సిటీలోనే టాప్ అండ్ వర్షన్. దీంట్లో విఎక్స్ అలా వస్తాయి. విఎక్స్ తర్వాత జెడ్ఎక్స్ అనేది టాప్ అండ్ వర్షన్. ఇంకేంటంటే కంప్లీట్ 6 air bags వచ్చేస్తాయి లోపల, ప్లస్ విత్ సన్ రూఫ్ ఎవ్రీథింగ్ ఉంటుంది. జెడ్ఎక్స్లో కూడా టాప్ అండ్లో ఆటోమేటిక్ 2018 మోడల్ 17 మోడల్ అండి. ఇది వచ్చేసి మనకు ఒక 980 ఆ బడ్జెట్లో ఉంటుంది సార్. మనకి 9,80,000 ఆ బడ్జెట్ వరకు వస్తుంది సార్. ఇంకో వన్ మోర్ వెహికల్ చూసుకున్నట్లయితే హోండా సిటీలోనే ఈరోజు అన్ని హోండా సిటీ అన్ని మల్టిపుల్ వెహికల్స్ అన్ని పెట్టడం జరిగింది. ఇంకో వెహికల్ చూసుకున్నట్లయితే ఇది 2011 మోడల్ ఒక 350 నుంచి 4 lakhs బడ్జెట్లో వస్తుంది మనకు. హోండా సిటీ పెట్రోల్ వర్షన్ ఎస్ వర్షన్. చాలా నీట్ కండిషన్ ఉంది అయితే. మరి 41, 31 నెంబర్ కూడా మంచిగానే ఉంది సార్. ఇంకొక వెహికల్ చూసుకుంటే సార్ డిజైర్లో కూడా మంచి డిమాండ్ ఉన్న వెహికల్స్ ఇవి. ఈ డిజైర్లో కూడా ఇదేంటంటే పెట్రోల్ వర్షన్ కొంచెం తక్కువ బడ్జెట్లో కావాలనుకున్న వాళ్ళకి 2014 మోడల్ బ్యాంక్ లోన్ కూడా అవైలబిలిటీ ఉంటుంది. ఓన్లీ 55,000 డ్రివెన్ వెహికల్ అండి. ఇది 5,40,000 నెగోషియబుల్ ఉంది. మనకు వచ్చేసరికి 4,50,000 నుంచి 5 lakhs మధ్య బడ్జెట్లో ఇది మనకు అవైలబిలిటీ దొరుకుతుంది.
వెహికల్ కూడా చాలా నీట్ కండిషన్లో ఉంది. రెడీ టు డ్రైవ్ ఉంటాయి మన దగ్గర ఏ వెహికల్ అయినా. ఇంకోటి తక్కువ బడ్జెట్లో వ్యాగనార్, ఫ్యామిలీకి బాగుండాలి ఇట్లా వ్యాగనార్ వెహికల్ అంటే ఇది వ్యాగనార్ 2016 మోడల్. మనకు వచ్చేసి 4 lakhs నెగోషియబుల్ ప్రైస్లో ఉంది. వ్యాగనార్ ఎల్ఎక్స్ఐ వర్షన్ ఇది. ఏసీ, పవర్ స్టీరింగ్, అన్ని పవర్ విండోస్, 2 పవర్ విండోస్ వచ్చేస్తాయి. రీడింగ్ కూడా తిరిగింది 50,000, 100% జెన్యున్ షోరూమ్ ట్రాక్ ఉంది. వెహికల్ కూడా గ్రే కలర్లో ఉంది. వెహికల్ చూడండి, మనకు బ్యాంక్ ఫైనాన్స్ అవైలబిలిటీ ఉంటుంది, ఒక 3 లక్షల వరకు వస్తుంది. ఈ వెహికల్ ప్రైస్ అయితే మనకు 4 lakhs నెగోషియబుల్ ఉందంటే 350 నుంచి 380 ఆ బడ్జెట్లో వస్తుంది మనకు వెహికల్ వ్యాగనార్ ఎల్ఎక్స్ఐ. ఇంకోటి చూసుకున్నట్లయితే ఇంతకుముందు బ్లూ కలర్ వెహికల్ ఒకటి సేమ్ ఫోర్డ్ ఫిగో పెట్టాను. బిల్డ్ క్వాలిటీ బాగుండాలి, సేఫ్టీ ఉండాలి, ప్లస్ టాప్ అండ్ అయి ఉండాలి, అందులో డీజిల్ మైలేజ్ బాగా రావాలనుకున్న వాళ్ళకి ఇటువంటి వెహికల్ బాగా సజెస్టబుల్ సార్. ఈ వెహికల్ చూసుకున్నట్లయితే మీకు ఫోర్డ్ ఫిగో టైటానియం సేమ్ బ్లూ కలర్ పెట్టే ఇంతకుముందు 380 నెగోషియబుల్ ఉంది. 13 మోడల్ సేమ్ అదే 13 మోడల్, కాకపోతే ఇదే డైరెక్ట్ కస్టమర్ ఎర్జెన్సీ ఉంది ఆయనకి. ఏంటంటే ఆల్రెడీ ఒక కారు కొన్నాడు, ఆయన పేరు మీద రిజిస్ట్రేషన్ ఉండొద్దు, వెహికల్ చేంజ్ చేయాలి కాబట్టి కొంచెం తక్కువ బడ్జెట్లో ఇచ్చేలా ఉన్నాడు. అది తక్కువ బడ్జెట్ అంటే ఆయన చెప్పుడే 3 lakhs చెప్తున్నాడు. మనకు అండర్ 3 lakhs బడ్జెట్లో వస్తుంది. మనకు 250 నుంచి 3 lakhs లోపల బడ్జెట్లో వచ్చేస్తుంది. అందులో టాప్ అండ్ వర్షన్ బ్లాక్ కలర్ ప్రీమియం లుక్ ఉంటుంది. హై అండ్ వర్షన్ కాబట్టి అలైవిల్స్, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్ అన్నీ ఉంటాయండి. మనకు చూసారు సార్, బండి కూడా ఎంత నీట్ కండిషన్, బడ్జెట్ కూడా తక్కువగా ఇస్తాడు. ఇది బ్యాంక్ ఫైనాన్స్ కూడా అవుతుంది ఈ బండికి. డీజిల్ వర్షన్, టాప్ అండ్ వర్షన్ వస్తుందండి. ఇది యాక్చువల్ ఫోర్డ్ వెహికల్స్ అనుకుంటే ఏంటంటే ఫోర్డ్ వెహికల్ కంపెనీ షోరూమ్ లేదు కదా, ఇండియాలో లేదు కదా షోరూమ్స్, ఎట్లా బంద్ అయింది కదా అనుకుంటారండి. ఫోర్డ్ అనే కాదు, చవర్లెట్, ఫోర్డ్ ఇలాంటి కొన్ని కంపెనీస్ వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయినప్పుడు కూడా ఏమవుతుందంటే ఒక కంపెనీ వెళ్ళిపోయినప్పుడు ఒక 15 years వరకు సర్వీస్ అనేది 100% ప్రొవైడ్ చేయాలి. అలా ప్రొవైడ్ చేస్తాయి. ఇది నార్మల్ ఎవరైనా కూడా చేస్తారు. ఇది నార్మల్ బయట మెకానికల్ ఎవరైనా కూడా రిపేర్ చేస్తారు. బయట పెద్ద పెద్ద వర్క్షాప్స్ ఉన్నాయి, దానివల్ల టెన్షనే అవసరం ఉండదు. డీజిల్ వెహికల్ అయినా పెట్రోల్ వెహికల్ అయినా సరే బయట అయినా కూడా సర్వీస్ దొరుకుతుంది. దానివల్ల మనకు ప్రైస్ కూడా తక్కువ వస్తుంది. ఇదే మోడల్ మనకు స్విఫ్ట్ గారు కొనాలంటే 4 lakhs బడ్జెట్ ఉంటుంది. ఇది మనకు అండర్ 3 lakhs బడ్జెట్ వస్తుందంటే ఇంకా రీసేల్ కొంచెం తక్కువ ఉంటుంది. కానీ క్వాలిటీలో మనకు కాంప్రమైజ్ అక్కర్లేదు. క్వాలిటీ నీట్గా ఉంటుంది, ఫ్యామిలీ పరంగా ప్రశాంతంగా వాడుకోవచ్చు వెహికల్. అట్లా చిన్న సెగ్మెంటే కాకుండా పెద్ద పెద్ద వెహికల్స్ కూడా, పెద్ద బడ్జెట్ వెహికల్స్ కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉంటాయి. లేటెస్ట్ మోడల్స్ అవైలబిలిటీ ఉంటాయి. ఇది చూసుకున్నట్లయితే ఎంజీ హెక్టార్ అండి. హెక్టార్లో షార్ప్ అడిషన్. షార్ప్ అడిషన్ అంటే ఫుల్లీ టాప్ అండ్ వర్షన్ వస్తుంది మనకు. చూడండి, టోటల్ 10 ఎయిర్ బ్యాగ్స్ కవర్ చేస్తుంది. ఇంటీరియర్ మనం చూసుకుందాం. ఈ వెహికల్ వేరియంట్ వచ్చి 19 మోడల్, 19 ఇయర్ ఎండింగ్ పర్చేజ్ చేశారు కస్టమరు. 2020లో రిజిస్ట్రేషన్ అయింది. అది పెట్రోల్ వర్షన్. అది 14,75,000 ఎక్స్పెక్టేషన్ ఉంది కస్టమర్ది. షార్ప్ అడిషన్ ఎంజీ హెక్టార్లో. మొత్తం మీరు వచ్చి ఒకసారి ఇంటీరియర్ కూడా చూసుకోండి. మొత్తం ఇన్ఫోటైన్మెంట్ 16.5 inches ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉంటుంది. కంప్లీట్ 10 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి విత్ ఫుల్ సేఫ్టీ ఫీచర్స్. ఫ్రంట్ కర్టన్ ఎయిర్ బ్యాగ్స్, బ్యాక్ ఎయిర్ బ్యాగ్స్ కంప్లీట్గా ఫుల్లీ లోడెడ్ వస్తుంది. ఎలక్ట్రికల్ సీట్ అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి వీటికి. దీనివల్ల ఏంటంటే కస్టమర్ కంఫర్ట్స్ బాగుంటాయి అనమాట. సీటింగ్ కూడా బోత్ సీట్స్ ఎలక్ట్రికల్ సీట్స్ అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. ఆటోమేటిక్ విత్ ఇన్ఫోటైన్మెంట్ 16.5 inches ఇన్ఫోటైన్మెంట్, పుష్ స్టార్ట్ బటన్, పానారోనిక్ సన్ రూఫ్, కంప్లీట్ సన్ రూఫ్ వచ్చేస్తుంది. రూఫ్ కూడా బ్యాక్ వరకు ఫుల్లీ కవర్డ్ 10 ఎయిర్ బ్యాగ్స్ కవర్ చేస్తుంది. ప్రైస్ 1475 ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు కస్టమర్. అది 1475 కూడా నెగోషియబుల్ ప్రైస్ ఉంటుంది సార్. ఇది ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ మొత్తం ఉంటుంది. ఇది మీకు చూపిస్తా చూడండి. బూట్ స్పేస్ కూడా మంచిగా. ఇది ఎలక్ట్రికల్ బూట్ స్పేస్ కూడా ఉంటుంది అనమాట. ఇది మనం బూట్ కూడా ఆటోమేటిక్ అదే ఉంటుంది. మళ్ళీ క్లోజింగ్ కూడా ఆటోమేటిక్ అదే చేసుకునే విధంగా ఈ విధంగా ఉంటుందండి. ఇది కంప్లీట్ ఫుల్లీ లోడెడ్ సార్. అది బూట్ స్పేస్ చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 500 liters బూట్ స్పేస్ ఉంటుంది దీనికి. ఎలక్ట్రికల్ బూట్ ఓపెన్ ఉంటుంది. ఇది మొత్తం కంప్లీట్ ఫుల్లీ లోడెడ్ టాప్ అండ్ వర్షన్ వస్తుంది సార్. ఇది యాక్చువల్గా మనం ఇప్పుడు పర్చేజ్ చేయాలన్నా కూడా 22.5 lakhs ఉంది. 22,50,000 ఉంది. కస్టమర్ ఎక్స్పెక్టేషన్ 14.75 చెప్తున్నాడు. 14,75,000 చెప్తున్నాడు సార్. అది కూడా మన నెగోషియబుల్ ప్రైస్. ఇది మీరు ఒకసారి విజిట్ చేసి వెహికల్ చూడండి. తిరిగింది తక్కువ 30,000 తిరిగింది. కంప్లీట్ షోరూమ్ ట్రాక్, సింగిల్ ఓనర్ వెహికల్ ఉంది. పెద్ద వెహికల్లో కూడా. అలాగే కాకుండా కొన్ని వింటేజ్ కార్స్ ఉంటాయి సార్. వింటేజ్ కార్స్ కూడా ఉంటాయి మన దగ్గర. ఓల్డ్ మోడల్ అయినా ఫ్యాన్సీ నెంబర్ ఉండాలి, వింటేజ్ పెద్ద కార్ ఉండాలి, లగ్జరీగా ఉండాలి, తక్కువ బడ్జెట్లో 4 lakhs బడ్జెట్లో రావాలనుకున్నాడు ఒక వెహికల్ ఉంది. అలాంటి వాళ్ళకి వింటేజ్ కార్ కలెక్షన్స్ పెట్టి చేసుకుంటారు. అలాంటి వాళ్ళ కోసం ఒక వెహికల్ వచ్చింది మన దగ్గరికి. అది వీడియో చేసి చూపిస్తారండి సార్. ఇంకోటి నేను చెప్పాను కదా వింటేజ్ కార్ అనేసి. ఇది యాక్చువల్లీ హుండాయ్ సొనాటా గోల్డ్ వర్షన్. యాక్చువల్లీ 18,50,000 అలా ఉంటుంది బండి. ఇది ఓల్డ్ వర్షను. ఈవెన్ బ్లాక్ కలర్లో ప్రీమియం లగ్జరీగా ఉంది. ఈవెన్ నెంబర్తో సహా చూసుకున్నట్లయితే మీరు నెంబర్ కూడా చూడండి ఎంత ఫ్యాన్సీ నెంబర్ తీసుకున్నాడు. AP5 all 5s అనమాట. AC 5555 సొనాటా గోల్డ్ ఎడిషన్. ఇది యాక్చువల్లీ ఈ ప్రైస్ ఎంత ఉంటుందో మీకు ఐడియా ఉంటుంది. బెంజ్ C క్లాస్ కాంపిటీషన్ ఉండే అప్పట్లో ఈ బండి. ఫుల్లీ లోడెడ్ టాప్ అండ్ వర్షన్ వస్తుంది. సొనాటా గోల్డ్ అంటే లగ్జరీ సెడాన్ వెహికల్ సార్. ఇంటీరియర్ కూడా చూసుకోండి. ఇది కూడా యాక్చువల్లీ వేరే VIP పర్సన్ వాళ్ళ వెహికల్. ఇది నేమ్ అవి మెన్షన్ చేయొద్దు కానీ మనం
వాళ్ళ కింద చాలా వెహికల్స్ ఉన్నాయి కాబట్టి ఈ వెహికల్ మరీ ఓల్డ్ వింటేజ్ కార్ లాగా మన దగ్గర పెట్టారు వాళ్ళు మేనేజర్ నుంచి మన వచ్చింది మనకు వరకు వచ్చింది ఇది 4 lakhs ఇది ఎక్స్పెక్టేషన్ ఉంది సార్ 4 లక్షల్లో ఈ బండి వస్తుంది డీజిల్ వర్షన్ సోనాటా గోల్డ్ లిమిటెడ్ ఎడిషన్ వర్షన్ ఇది ఫుల్లీ టాప్ అండ్ లగ్జరీ సెడాన్ వెహికల్ బ్యాక్ సైడ్ రేర్ కూడా రేర్ సీటింగ్ కూడా ఎంత లగ్జరీస్గా ఉంటుందో చూడండి ఒకసారి మొత్తం బూట్ స్పేస్ అయితే మాత్రం 700 లీటర్స్ బూట్ స్పేస్ ఉంటుంది చాలా పెద్ద బూట్ స్పేస్ కానీ లగ్జరీ సెడాన్ మీకు వెహికల్ చూసుకున్నట్టే బ్లాక్ కలర్లో లిమిటెడ్ ఎడిషన్ ఎంత నీట్గా ఉందో చూడండి సార్ వెహికల్ ఈ 4 lakhs నెగోషియబుల్ ప్రైస్లో ఉంది సార్ డైరెక్ట్ మీరు విజిట్ చేయండి బండి నీట్ కండిషన్లో ఉంది బండి కూడా మీకు ఫైనాన్స్ ఆప్షన్ దొరకదు ఓల్డ్ మోడల్ వస్తుంది 2002 మోడల్ వస్తుంది వ్యాలిడిటీ అయితే ఉంది ఇంకా 3 years వ్యాలిడిటీ ఉంది మళ్ళీ కూడా రెన్యువల్ వ్యాలిడిటీ చేయించుకోవచ్చు అది